హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మీరు ఆల్రెడీ 27 సంవత్సరాల కిందటి వరకు కూడా ఋషికొండలో తపస్సు చేశారు. ఇటు కైలాసగిరి కొండలోను కూడా తపస్సు చేశారు. అది మా అందరికీ తెలిసిందే. మీరు అప్పుడు ఉండేటప్పుడు చాలా శక్తులు ఉండేవంట కదా. సో ఇప్పుడు మీరు లాస్ట్ టైం చెప్పినట్టుగా ఋషికొండని ఎవరైతే కొట్టేస్తారో వాళ్ళు నాశనం అయిపోతారని కూడా చెప్పారు. మరి ఈసారి అసలు ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా ఋషికొండ అనేటటువంటిది దాని పేరే ఋషికొండ. ఋషులు తపస్సు చేసినటువంటి ప్రదేశం. కానీ మనుషులు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా చెట్టు, పుట్ట, గుట్ట, పక్షి, పశువు అన్నీ ఈ లోకానికి మేలు చేస్తుంది. కీడు చేసేటటువంటి జంతువు ఏదైనా ఉంటే ఈ లోకం అంతటికి మనిషి మాత్రమే. జంతువులన్నిటిలో గల ప్రమాదకరమైన జంతువు ఏదైనా ఉంటే మనిషి. కానీ ఉత్కృష్టమైనటువంటి జన్మ మానవ జన్మ. కానీ ఉత్కృష్టమైనటువంటి జన్మని నికృష్టమైన జన్మగా మారుస్తున్నారు. ఎందుకంటే సరైనటువంటి జ్ఞానం లేక. ఆ జ్ఞానం ఉన్నటువంటి వారు ఎవరు కూడా ప్రకృతిని ప్రేమిస్తారు, పర్యావరణానికి దెబ్బ తగలకుండా చూసుకుంటారు. మరి ప్రతి మనిషి ఆ బాధ్యతను నిర్వర్తించాలి. ఎందుకంటే చెట్టు, పుట్ట, గుట్ట, పురుగు కూడా తన బాధ్యతని సరిగా నిర్వర్తిస్తుంది, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది. మీకు ఉదాహరణకు చూసినట్టయితే మనకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మనుషులందరూ లోపలికి జైల్లో పడేశారు. సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్. ఉన్నావా నువ్వు? జైల్లో ఉన్నావా? జైల్లో అంటే బయట లోపల పెట్టి వాళ్ళు బయట తాళం వేస్తారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళి లోపల తాళం వేసుకున్నారు. అంటే సెల్ఫ్ ఇంప్రిజన్మెంట్. అప్పుడు ప్రకృతిలోని అన్నీ కూడా ఎక్కడ కాలుష్యం లేదు, ఎక్కడ జంతువులు అక్కడ ప్రశాంతంగా ఉన్నాయి. మనిషి బయటకు తిరిగితేనే మిగతా అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం, ప్రకృతికి ప్రాబ్లం, అన్నిటికీ మనిషి హాని చేస్తున్నాడు. ఆ హానిలోనే ప్రకృతి విధ్వంసం అని చెప్పాను నేను. ఋషులు తపస్సు చేసిన ప్రదేశం అంటేనే దానికి ఒక జీవం ఉంటుంది. ప్రతి కొండకి, గుట్టకి, పుట్టకి, చెట్టుకి అన్నిటికీ జీవం ఉంటుంది. అవి కూడా జీవులే. మనకి చిన్న దెబ్బ తగిలితేనే బాధపడిపోతుంటామే. మరి దాని తల నరికేసి, దాని చేతులు నరికేసి, కాళ్ళు నరికేస్తే ఆ జీవుడు ఎంత బాధపడుతూ ఉంటాడు. కొండలాగా అనిపిస్తుంది మీకు. కొండ కాదు, శక్తివంతమైన జీవం అది. అభివృద్ధి కోసం కొండలు నరికితే అభివృద్ధి అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. చాలామంది సుడో మేధావులు దాన్ని అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నారు అంటారు. సరే, మీ తల్లి ఉన్నది. అభివృద్ధి అంటే ఏమిటంటే కొంత సంపదని సృష్టించడం అభివృద్ధి అనుకుంటున్నారు. అంతేనా అభివృద్ధి అంటే? డెఫినేషన్ ఏంటి రాజకీయ నాయకులకి? దాని మీద సంపదలు సృష్టిస్తాము టూరిజం పేరు మీద అన్నారు. మన తల్లిని కూడా టూరిజానికి ఉపయోగిస్తామా? మన చెల్లిని ఉపయోగిస్తామా? తల్లి కంటే చెల్లి కంటే మన ప్రకృతి అంతకన్నా గొప్పది. అందుకే ప్రకృతి మాత అంటాం. మనం ప్రకృతిని తల్లిగా కొలుస్తాం, భూమిని తల్లిగా కొలుస్తాం. అటువంటి భూమాత యొక్క స్తనమండలాన్ని కోసేస్తే అది శాపమై, పాపమై, నీ జీవితానికి లోపమై నిన్ను నాశనం చేస్తుంది అని చెప్పడం ఆ రోజు జరిగింది. నిజంగా అక్కడ తపస్సు చేసేటప్పుడు గచ్చకాయ మొక్కలు, ముళ్ళు అవన్నీ ఉండేవి అడవిలాగా. మేము దాంట్లో దూరి పైన పాదరసలింగం ఉండేది. ఇప్పుడు ఉందో లేదో మాకు తెలియదు. ఆ పాదరసలింగం దగ్గర అనేక రోజులు మేము ధ్యానం చేస్తూ తపస్సు చేసేటటువంటి స్థితిని పొందేవాళ్ళం. ఒక అద్భుతమైనటువంటి అనుభవాలు, ఆధ్యాత్మిక శక్తి నిబిడీకృతమై ఉండేది. అలాంటి ప్రదేశం ఈరోజు నరకబడింది, చర్చబడింది, అకృత్యానికి బలైపోయింది అని అనిపించింది. చూడండి, వ్యక్తుల యొక్క స్వార్థం కాంక్రీట్ జంగల్ని తయారు చేస్తున్నారు. ఇది చూడండి, ఆకులు ఉన్నాయంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. కానీ ఆ కాంక్రీట్ ఏం చేస్తుంది? విషతుల్యమంగా చేస్తుంది ప్రకృతిని. కాబట్టి నేను చూడండి, ఆశ్రమం లేదు, చెట్టు కిందే కూర్చుంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా చెట్ల కింద కూర్చుంటాం. ఈ వనం చూడండి, విశాఖపట్నంలో ఇలాంటి వనం ఎక్కడైనా ఉంటుందా?
నేను సొంతంగా ఒక అడవిని ఇక్కడ సంకల్పంతో అడవిని నిర్మాణం చేశాను. మీరు ఏ గుడిలోకి వెళ్ళినా సరే కాంక్రీట్ ఉంటుంది, ఇక్కడ ఏమున్నాయి? ప్రకృతిలో జీవించడం నేర్చుకోండి. రాబోయే రోజుల్లో మీరు అందరూ కూడా తప్పనిసరిగా రేడియేషన్ పెరిగిన తర్వాత జబ్బులు వచ్చేస్తుంటే ఒళ్ళుకి బొబ్బలు వచ్చేసేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి ప్రకృతిని పాడు చేయకండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. పర్యావరణ మంత్రి గారు కూడా మంచివారు వచ్చినట్టున్నారు ఈ మధ్యన, పర్యావరణాన్ని కాపాడడానికి, అడవుల్ని సంరక్షించడానికి, గ్రామాలని రాముడు అక్కర్లేదు కానీ గ్రామంలో గ్రామం రామనామం ఉంటే సరిపోతుంది. రామనామమే ప్రతి గ్రామం. అంటే గ్రామాన్ని నువ్వు రక్షిస్తే రాముని రక్షించినట్టే. ఆ శాఖ కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారు చక్కగా గ్రామాన్ని రాముడిగా చూడండి, రాముడిని కాదు చూడాల్సింది. రాముడికి ఇష్టమైనటువంటి ప్రజలు, రామో విగ్రహవాన్ ధర్మ, గ్రామాల నిధులు గ్రామాలకు ఇస్తే వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తిస్తారు. అందుకే గ్రామం ఇట్ సెల్ఫ్ రామం. గ్రామం అంటే ఆరామంగా ఉండాలి, ప్రజలు విశ్రాంతిగా హాయిగా ఉండగలగాలి. అప్పుడు అది ఆ రాముడు అవుతాడు. గ్రామం ఆరామంగా ఉన్నప్పుడే ఆ రాముడికి నచ్చుతుంది. అంతేగాని రాముడికి అయోధ్యలో ఆలయం కడితే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి రాజకీయం కోసం రాముడిని ఉపయోగించడం కాదు, ప్రతి గ్రామం స్వతంత్రంగా జీవించాలి, ఆంక్షలు లేనటువంటి ప్రజా జీవితం ఉండాలి. అందుకే అది తెలిసినటువంటి వారు మంత్రులు అవ్వాలని మా ప్రార్థన ఫలించింది. అలాగే మా యొక్క ప్రార్థనని అభ్యర్థనగా స్వీకరించి మీరు గ్రామము ఆరామంగా ఉండేటట్టు ఆ శాఖని మీకు అందించడం జరిగింది. అందినటువంటి ఆ శాఖ యొక్క ఔన్నత్యాన్ని ఒక యోగిగా ఉపాసన, ప్రజలకి పాలన ఉపాసనగా అందిస్తారని భావిస్తూ మీకు ఆ శాఖ వచ్చింది, గ్రామీణ శాఖ. అలాగే ఆధునికమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మీకే వచ్చింది. కాబట్టి పిల్లల్లో యువత ఈ దేశానికి భవిత. యోగ్యుడైనటువంటి పాలకుడు వచ్చినప్పుడు యువత వికాసం చెందుతుంది, విధ్వంసానికి గురవుతుంది. గంజాయిలు, డ్రగ్స్ వాటికి జోలికి వెళ్లకుండా వికాసానికి ఉపయోగపడేటటువంటి విజ్ఞానాన్ని అందించడానికి మీకు అవకాశం ఉన్నది. కాబట్టి ఆ శాఖ కూడా సిద్ధపురుషుల యొక్క ఆశీర్వాద ఫలం వలన మీకు లభించిందని, మీకు ఇచ్చిన శాఖలన్నీ కూడా అద్భుతమైనటువంటి శాఖలు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి శాఖలు. అటువంటి శాఖలన్నింటినీ కూడా మీ చేతిలో హిమాలయ యోగుల ఆశీర్వాద బలం చేత మీకు రాబడింది. పవనం అంటే ప్రాణమని, జనానికి ప్రాణం పోసేది పవనమని, ఆ పవనానికి ఆశీర్వదించాలని హిమాలయ యోగులు చేసిన ప్రయత్నం సఫలీకృతమైంది. కాబట్టి ఎందరో మహానుభావులు, సిద్ధులు, యోగులు మీ వెనక రహస్యంగా మీకు పనిచేశారు. అందుకే మీ కష్టానికి తోడుగా వారి ఆశీర్వాద బలం మీకు వచ్చింది. కాబట్టి ప్రజల్ని సుఖ సంతోషాలతో ఆరామంగా జీవించేటట్టు ఆ రాముడికి నివేదించేటటువంటి మీ పాలన రామో విగ్రహవాన్ ధర్మ, అన్ని కులం, మతం, జాతి విభేదం లేకుండా మీరు పాలన అందిస్తారని, ఆ హిమాలయ యోగుల యొక్క ఆశీర్వాద బలం మీకు ఉండాలని, ఇలాంటి విధ్వంసకర శక్తులు ఈ హిమాలయ పర్వతాలను కానీ, కొండలని, గుట్టలని, చెట్టుల్ని అన్నిటినీ చెరిచారు, అత్యాచారం చేశారు. ఇలాంటి అత్యాచారాలకి గురి కాకుండా ప్రకృతిని ప్రశాంతంగా ఉంచగలరని, మీరు మీ విధిని, కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలని, ఈ యొక్క హిమాలయుగుల ఆశీర్వాద బలం మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఇలాంటి విధ్వంసకర శక్తులకి అడ్డుకట్ట వేయండి. అప్పుడే ప్రపంచ శాంతి వర్ధిల్లుతుంది.
హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.